శ్రీ మాతా వైష్ణవీదేవి జమ్మూ కాశ్మీర్లో ఈరోజు మేమందరూ కూడా బయలుదేరి ఆ మాత దర్శనానికి వెళ్ళాం. వైష్ణవి మాత ఆలయం శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్లో త్రికూట పర్వతాలపైన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది దుర్గాదేవి రూపంగా భావించబడుతుంది. ఇక్కడ అమ్మవారిని 3 పిండి రూపంలో మహంకాళి, మహాలక్ష్మి, సరస్వతి పూజిస్తారు. కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందింది. ఇది హిందువులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక యాత్రాస్థలం మరియు దీని చరిత్ర పురాణాల్లో ముడిపడి ఉంది. వైష్ణవిమాత ఆలయం యొక్క ముఖ్య విశిష్టతలు త్రిశక్తి రూపం. ఆలయంలో అమ్మవారిని 3 రూపాల్లో పూజిస్తారు: మహాకాళి, మహాలక్ష్మి మరియు మహాసరస్వతి. ఈ 3 శక్తి సమ్మేళనమే వైష్ణోదేవి ఆలయం అని నమ్ముతారు. ఈ ఆలయం త్రికూట పర్వతంలో ఒక పురాతన గుహలో ఉంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన 3 సహజ శిలల రూపంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు కోరికలు నెరవేరుతాయని ప్రతీది. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ ఆలయంలో ధ్యానం చేయమని చెప్పినట్టుగా ఈ గృహని అర్కోవారి గృహ అని అంటారు. యాత్రా మార్గంలో ఉన్న అర్కోవారి గృహలో వైష్ణవదేవి భైరవనాథ్ నుండి తప్పించుకోవడానికి 9 నెలలు దాక్కుందని, ఇది మానవ గర్భాధారణ కాలానికి ప్రతీక అని నమ్ముతారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పవిత్రమైన తీర్థయాత్రలో ఒకటిగా పరిగణించబడుతుంది. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ కారణంగా వైష్ణోదేవి ఆలయం భక్తి, విశ్వాసం మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి చిహ్నంగా నిలుస్తుంది. ఈ దేవాలయానికి మేమందరూ కూడా మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని 1వ తేదీ 12వ నెల 2025 నాడు దర్శించుకోగలిగాం. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఎల్లవేళ ఉండాలని, మాతో పాటు చూసేటటువంటి అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపాకటాక్షం ఉండాలని కోరుకుంటున్నాం.